హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుండి తీపి కబురు అందింది. ఇప్పటికే నిత్యావసర ధరలు, పెట్రోల్, అలాగే కూరగాయల ధరలు, నూనెల ధరలు భారీగా పెరిగి సామాన్యుడి నడ్డి విరిగి మధ్యతరగతి బండి నడపడమే కష్టంగా మారింది. ఈ తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట నూనె ధరలు భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వంటింట్లో నూనె వాడే వారందరికీ శుభవార్త అందింది. తాజాగా ఏ వంట నూనె ధరలు దీనివల్ల సామాన్యులకు కలిగే బెనిఫిట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రూడ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ అంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్, పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ పై బేసిక్ కస్టమ్ సుంకాన్ని 20% నుంచి 10% తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ నుంచే ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆహార మంత్రిత్వ శాఖ ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో జోష్ పెరిగింది. ఈ నిర్ణయం వల్ల ఆ కంపెనీల మార్జిన్ పెరగడంతో పాటు ముడి చమురు పదార్థాలు స్థిరంగా కొనసాగుతూ కంపెనీలు లాభాలను ఆర్జించవచ్చు. దేశవ్యాప్తంగా పామాయిల్ను సబ్బుల్లో అలాగే ఆహార పదార్థాల్లో ప్రధాన ముడి పదార్థంగా కంపెనీలు వినియోగిస్తుంటాయి. 30% వాటా పామాయిల్దే, 25 నుంచి 30% వాటా పామాయిల్దే. భారతదేశం పామాయిల్ను ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ సుంకం తగ్గింపుతో మనకి పామ్ ఆయిల్, అలాగే సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ మనకి 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అయితే లీటర్కు తగ్గుతాయి. ఇక ఈ తగ్గింపుతో దేశవ్యాప్తంగా అటు సబ్బుల ధరలు కూడా భారీగా దిగిరానున్నాయి. ఫ్రెండ్స్, మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం వంట నూనెలు అలాగే సబ్బులపై తీసుకొచ్చిన తగ్గింపు ధరలు. మీరు మీ ఇంట్లో ఏ వంట నూనె ఉపయోగిస్తారు, అలాగే మీరు మీ ఇంట్లో ఏ సోప్ ఎక్కువగా వాడుతుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే రిప్లై ఇస్తాను. బై బాయ్.